కొడుకు స్వర్గం దొరకాలి 2 సంవత్సరాల కింద చచ్చిపోయింది ఆ కన్న బిడ్డల్ని వదిలిపెట్టిపోయింది కన్న తల్లిని వదిలిపెట్టిపోయింది చనిపోయిన జీవికి స్వర్గం ముట్టాలి మనున్న 2 బిడ్డలకు కన్న తండ్రికి కన్న తల్లికి కళల్లో నీడల్లో కనబడిపోవాలి మరి ఆత్మగల్ల మా స్నేహితుడు మా ఆత్మీయుడు మా ఆత్మ బంధువు ముప్పు స్థాయిలు లేడాని మరి ఆత్మగల్ల రుషేంద్రం సారు మరి డాక్టర్ గారు మరి మా స్నేహితుడు లేడని ఆ స్నేహితుని పేరు చెప్పి 500 రూపాయలు దానం చేసిండు మరి ఆత్మగల్ల కొడుకు సాయి కుమారు మరి వాళ్ళిద్దరు ఏకాస్తుల 500 రూపాయలు దానం చేసినందుకు 500 కోట్లు కలగాలి ఎక్కడ వెళ్ళిపోతే స్నేహితుడా ఏ తొవ్వ నస్తావు ఏ దారి నస్తావా అని నీ తొవ్వ చూడు అని నువ్వు వెళ్ళిపోతివా ఓ సాయిలు మా తోడుండి నీడలా మా తోడర్చి జంట విడి వెళ్ళినవా సాయన్న తీసుకొచ్చి కోసుకొని విందు భోజనం పెడితే మా ఇంటికి వచ్చి తిరిగిపోతారు గాని మా మామయ్య పేరు మీద మా బాబు పేరు మీద మా ఇంటి ముందట మౌనం పాటించమంటే ఎవరు మౌనం పాటించరు అని పెద్దపల్లి జిల్లా కనగర్తి గ్రామం నుండి గున్నాల శంకర గౌడ్ గారు కథ కళా బృందం తీసుకొచ్చి రామనామ సంకీర్తన జరిపిస్తున్నారు. రామ రామ కథ చెప్పించే దాతల పేర్లు మరి కథ చెప్పించే దాతలు మేడిచెర్ల శ్రీలత శ్రీనివాసు బిడ్డలు అల్లుండ్లు వీళ్ళు దేవరాజు పద్మ చంద్రమౌళి
మరి బిడ్డ శ్రీలత మేడిచెర్ల శ్రీలత శ్రీనివాసు దేవరాజు పద్మ చంద్రమౌళి మరి అదే విధంగా బామ్మరది బిడ్డలు మరి కవ్వంపల్లి రజిత శరతు మరి పేరూరి జ్యోతి హరీషు బొడ్డుపల్లి మమత ప్రవీణు వీళ్ళు మేన కోడన్లు మరియు కొడుకులు మరి వీళ్ళందరూ కలిసి రామనామ సంకీర్తన జరిపిస్తున్నారు. ఓ రామ రామ నువ్వు ఎక్కడా వెళ్ళిపోతివి బాబు, ఓ బాబు సాయిలు ఓ బిడ్డలాల నేను పోతున్నా, నాకొక్క కొడుకు నా కడుపుల బిడ్డలు పుట్టలేరా అని మిమ్మల్ని బిడ్డలు లెక్క చూసుకున్నా. నా కోడలతో పాటు నా మీన కోడళ్ళు కూడా నాకు బిడ్డలే అనుకున్న బిడ్డలాలో పండుగ నాడు పబ్బం నాడు నా ఇంటి కచ్చుడుతోటే ఇంటి ముందడి కచ్చుడుతోటే కడుక్కొమ్మ అని కాళ్ళకు నీళ్ళిచ్చి ఇంట్లోకి తీసుకుపోయి పీటేసి నువ్వు పీట మీద గురుచుండబెట్టి మాకు కంచము లోపల అన్నం వేసుకొని వచ్చి మీరిద్దరు ఓ మామా రేపటి కల్లా పండుగ వచ్చిన్నాడు పబ్బం వచ్చిన్నాడు నీ ఇంటికి మేమత్తే దర్వాజ దాటంగా పటములోన చూసి మమ్ములా ఏడు అన్నవా మామయ్యా. ఓ మామా సాయిలు నేనున్న నాటి పోలే ఎప్పటోల మీరు రాండి, మీ అవ్వ ఉంటుంది, మీ అత్తమ్మ ఉంటుంది, అగో మీ అవ్వ ఉంటది, నా బాకి తీరుతున్నది, రుణము తీరుతున్నది, రూపురేఖలు మారిపోతున్నాయి బిడ్డలాలా. అయ్యో గంగా ఓ శివలింగా అది పొంగుతో నచ్చింది గంగా ఇక బాటీలు కొట్టింది ఎండ ఎండలా వానల్ల బండి ఎములల్ల బండి మీద ఎములల్ల బండి మీద మామయ్య సాయిలు అయ్య మామయ్య సాయిలు ఇక సాయిలు ఓ వంగరా అయ్య మీ బాపు సాయిలు ఇక సాయిలు ఓ వంగరా నువ్వు గాడేడు ఓ దండవు ఇక మన ఇల్లు గీడున్నది ఇక మన జాగ గీడున్నది అని గడ్డి కట్టవు తిరిగనా. అయ్యో బిడ్డలారా ఇక నేనెళ్ళిపోతా ఉన్నా, ఇక అయ్యో కోడళ్ళు ఇక నేనెళ్ళిపోతా ఉన్నా, ఇక అయ్యో అల్లుళ్ళు ఇక నేనెళ్ళిపోతా ఉన్నా, కోడళ్ళు కొడుకులారా ఇక నేనెళ్ళిపోతా ఉన్నా, నేను బలగాన్ని వార్తా ఉన్నా, నేను గట్టిగా పోతలేను. అయ్యో మన ఇంటి ముందుటేమో పడగట్టి పేడగట్టి ఆ పేడల్లో వండబెట్టి ఇక నలుగురు నన్ను ఎత్తుకొని ఇక 10 మంది మొత్తుకుంటా ఇక 10 మంది మొత్తుకుంటా నన్ను ఇల్లు దాకా నంపినారా, నన్ను గొడదాకా నంపినారా, నన్ను గుడిదాకా నంపినారా. ఇక దిగు అంటేనేమో దింపుడు గల్లాగాడ దింపుడు గల్లాగాడ. అయ్యో నా బిడ్డలు ఉరికి వచ్చి ఇక అల్లుళ్ళు ఉరికి వచ్చి ఇక కోడళ్ళు ఉరికి వచ్చి అయ్యో కొడుకులు ఉరికి వచ్చి నా కొడుకు ఉరికి వచ్చి మనవళ్ళు మనవరాళ్ళు నా బలగమంతా వచ్చిరా చెప్పుల నోరు పెట్టి ఇక నానట్ల నోరు పెట్టి పిలిచిన పిలుపులైనా నాకందలే పాయనా నాకందలే పాయనా. వాడ
లేడాని నా ఇంటికి మీరు వచ్చి ఏడాది ఒక్కనాడు పెద్దల మాసనాడు పెద్దలకు బియ్యం దానం ఇచ్చుకోవన్నా నా పేరు తీసుకుంటా మీరు కలకల కలకల కన్నీరు తీసుకుంటా మా మామ మాకు దూరం అయిపోయి మా బాబు మాకు దూరం అయిపోయి రాని మీరు మీ ఇళ్ళకెత్తిపోతారా చనిపోయిన ఆత్మగల్లా ముప్పు సాయిలకు స్వర్గం దొరకాలి మనున్న ఆత్మగల్లా బిడ్డలు అల్లుళ్ళు మేనగోడళ్ళు కొడుకులకు మరి 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 మోక్షాలు కలగాలి కథ చెప్పించే దాతలకు ముట్టింది ముత్యం కలిగి పట్టింది బంగారం కలిగి వాళ్ళు వంగినట్టు వాళ్ళ ఇల్లు వంగాలే ఓ అన్నలారా ఆగో చనిపోయిన వాళ్ళ పేరు మీద రామ రామ అంటే రామ రామ అని ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క మెట్టాయి స్వర్గము లోపల చనిపోయిన జీవి అమర జ్యోతై వెలగాలరా నా కన్న కొడుకు రఘునందనా చిన్నవాడు దేవుడు శ్రీశైలవాసుడు వక్కి దేవుడు మల్లు అంకార పిండము ఎడమ కన్ను ఎండి కన్ను కుడి కన్ను పైడి కన్ను నొట్ట క్షత్రి కన్ను లోకమల్ల ఎలుగులు బహుమేలగల్ల రారాజు మల్లయ్య రాగాలకు సెలవయ్యో అమ్మవారు ఆ తల్లి సుశీల రాణి దూడు భగవంతుని గుళ్ళల్ల పూజలు గడితే భగవంతుని గుళ్ళల్ల పూజలు గడితే భగవంతుని మెచ్చి సంతాన బలం ఏనాడు ఇచ్చిండో సంతాన బలాన్ని పట్టుకొని ఆ తల్లి రావంగా పాపం ఉన్నదాగది ఫలం ఉన్నదాగదు అన్నారు ఆగో కక్కత్తి నాగబోదు కళ్యాణం వచ్చి నాగబోదు సూదిని ముళ్ళ పెడితే ఆగబోదు పన్నీర్ కొక్కును పాతర పెడితే దాగుండబోదు ఆగో అటువంటి ఆ కన్న తల్లికి గంటలు గడియలు నిండా వచ్చినాయి ఒక్క గడియల్లా ఒక నీళ్లు కోర రెండు గడియల్ల రేగవల్లు కోర మూడు గడియల్ల ముస్తాయ విండము నాలుగు గడియల్ల నవసంతులు వాసి ఐదు గడియల్ల ఉసుళ్ళు వస్తున్నాయి ఆరు గడియల్లా ఎనవకున్న పిండము కుడికి గొర్రె కుడికున్న పిండ వెనకు గొర్రుతున్నది ఏడు గడియల్ల ఎండి ఎరగలేక ఎనిమిది గడియల్ల ఎలక పళ్ళు కోర తొమ్మిది గడియల్ల తొమ్మిది రాక దొరతనాయ గర్భము మిలమిల కాళ్ళాస్తమికుటమాయ గర్భము చేతులు సన్నమాయ శివ కట్టు వదలాయ ఐదో గుంటల్లా నల్ల ఊతలు ఏనాడు పడుతున్నాయో ఎంటనే ఉన్నది ఏడుగురు సాక్షులు కళ్ళలు తిండ్రయ్యా మంత్రస్థాని వాడల్లకెళ్ళిపోయి మంత్రస్థాని మంగమ్మని తీసుకొని వచ్చి మంత్రస్థాని మంగమ్మ మంత్రిచ్చి నీళ్లు కొట్టంగా ఏడేడు పండుగ ఎట్లా దాసిలా నిన్ను తాళే
మళ్ళా డాక్టర్ దగ్గర కిట్టు కిట్టు బ్యాగ్ ఉన్నది. ఆ బ్యాగులో 2 గుడ్లు గదే 2 సూది గుడ్లు, ఒక సూది ఉన్నది. ఒక బుడ్డని తీసి ఇంకో బుడ్డ పోసి అది ఊపి 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 మళ్ళీ అల్లకెళ్ళి తీసి సిరంజితోటి గుంజి నీకు ఎత్తడమ్మా. మత్తు వచ్చినాక నాకు డెలివరీ అవుతుంది. మరి డెలివరీ అయినాక మన పిల్లల డాక్టర్ అక్కడక్కడ గడ్డ మీద కూర్చున్నా గడ్డ మీద కూర్చున్నాడు. వాళ్ళు పిల్లల స్పెషలిస్ట్ పిల్లల డాక్టర్లు వాళ్ళు. నడుముల కళ్ళు కలుపుమానే నడుముల కళ్ళు కలుపుమానే ఇదేం కట్టమే నీకు ఆడల్లో పెట్టింది కానీ ఈ మొగల్లో పెడుతున్నావు. ఇటు అటు తిరుగుతాను పెడితేంది ఏంది అంటే మొగళ్ళ బాధ మొగళ్ళ కట్ట మొగళ్ళకే ఇక పిల్ల కడుపుల వద్ద కాడికెళ్ళి మొదలు దవాఖాన పుంటి తింపి తింపి ఆ వీడియోలో ఉన్నావు లైవ్ లా చేయబోతుంది మరి ఎత్తుకో ఎత్తుకో ఏ గుర్రా
ఏడుగురు దాసళ్ళు మరి అందమైన బిడ్డకు తడిబెడి స్నానాలు ఇచ్చి ఒక్క చిన్నటే ముచ్చడు చిన్న ముచ్చడు ఏడుగురు దాసళ్ళు దొరసాని వేటికి వచ్చిండ్రు అమ్మా దొరసాని గారు అట్లనే అమ్మా దొరసాని గారు అనరా నీకు బిడ్డ పుట్టింది గట్టిగా మరి నీకు ఒక్కరు ఇద్దరయ్యరు మరి నువ్వు నేర్చుకుంటావా ఆపరేషన్ నేను నేర్చుకోవాలా నువ్వు నేర్చుకుంటావా నేను చేసుకోవాలా దీనికి ఆపరేషన్ చేయించినాక మంచిగా బబ్బరి కూడా లేచి పెడితే ఏం కాదు ఒక్కసారి గిట్లా అంటే పుడుకొని బయట ఏం కాదు ఇచ్చినావా దొరసానికి ఆగు బిట్టుకు ఒక్కసారి అందరూ ఎందుకంటే ఈ స్టేజ్ వచ్చి ఇట్లా చేయాలంటే చాలా ధైర్యం గట్స్ గా మళ్ళీ మరి ఏడుగురు దాసుల్లో తీసుకొచ్చి అమ్మవారు సుశీలదేవి ఒడి లోపల కన్న బిడ్డను పెట్టేటప్పుడు బిడ్డ కనబడ్డాక గిద 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 దాసులకు ఎదురుంగ ఉరికొచ్చి దాసుల చేతుల నుంచి అమ్మవారు సుశీల రాణి కన్న బిడ్డను ఎత్తుకొని శక్తిని నొక్కి చేరి ముద్దు ఆడుతున్నది సుశీల రాణి. గిన్ని రోజుల బట్టి నా ఒక్క కొడుకు సత్యశీల మహారాజు కూడా నాకొక్క బిడ్డ పుట్టిందమ్మా, ఇక నాకు కన్న పేరు దక్కింది కొన్న పేరు దక్కిందా అని సంబరపడుకుంటా సంతోషపడుకుంటా ఆ బిడ్డను చూస్తుంటే ఎంత ముద్దు కనబడుతున్నది. సూర్య 7 కలలు చంద్ర 7 కలలు 60,000 ఆడవాళ్ళ ముఖంలోని అందమంతా ఒక్క బిడ్డ వీణ కళ్ళ పడుతుంది. ఆ సుశీల రాణి కళ్ళ చూసింది, నా బిడ్డ ఎంత ముద్దుగుంది ఎంత చక్కగా ఉన్నది. ఎడమ దొక్కల మచ్చ ఎడమ రాజుల మెచ్చ కుడి దొక్కల మచ్చ కుమ్మరి రాజులు మెచ్చు అన్నట్టు నా బిడ్డ కళ్ళ పడుతున్నది. ఇక అన్నారు ముద్దుగా అరచేతుల పంతోల నా బిడ్డను సాది పెంచి పెద్ద చేసుకుంటున్నా అని అమ్మవారు సుశీల రాణి బంగారు ఊయలను కట్టింది. ఆ ఊయలకు వెండి 4 షేర్లతోటి కట్టింది, 2 షేర్లతోటి ఉయ్యాలను కట్టింది. బంగారు తొట్టల లోపల పట్టు చీరలు దింపింది, పట్టు చీరలు ఇంపి పొత్తుళ్ళు వరిసి కన్న బిడ్డను వండుకోబెట్టి ఆ గజ్జల పట్టీలు కాళ్ళకు ఊగంగా గల్లు 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 గజ్జల పట్టీలు కాళ్ళకు ఊగంగా అమ్మవారు సంబరపడుకుంటూ సంతోషపడుకుంటే ఎట్లా లాలి పాటలు వాడి కన్న బిడ్డను పడుకోబెడుతున్నది. ఎట్లా వాడుతున్నది లాలి నగిరికల బంతి లాలమ్మలాలి కేలింగ నిద్ర ఓరాలమ్మలాలి
పెంచంగా 20 రోజుల బిడ్డ పెరిగింది ఓ తల్లులారా 20 రోజుల బిడ్డ పెరిగింది తెల్లవారితే 21 రోజు అని పుట్టినప్పటి నుండే అమ్మవారు సుశీల రాణి సంబరపడుతున్నది సంతోషపడుతున్నది ఎండకోయేటోళ్ళను నీడకు పిలిచి మంచి నీళ్లు ఇచ్చి సాగనంపుతున్నది ఒళ్ళు చూసి వస్త్రాలు ఇస్తున్నది అప్పటి నుంచే పొట్ట చూసి భోజనాలు పెడుతున్నదాట 21 రోజు గడిచేదాకా నా ఇంటి లోపల పండుగ లెక్కనే గడవన్నాయి అమ్మవారు సుశీల రాణి భర్తకు చెప్పింది నాదా మనకు బిడ్డ పుట్టింది ఇక మగ సంబరం అనిపించింది మన మనసుకు సంతోషం అనిపించింది నాదాని మన బిడ్డ పేరు ఘనంగా పెట్టియాలి 101 మంది బ్రాహ్మణులను తీసుకొచ్చి మన ఇంటి లోపల మన బిడ్డ పేరు పెట్టిద్దాము నాదా అని భర్తకు చెప్పింది ఓ తల్లులారా మరి ఆనాటి దినమందు రాజు తలుచుకుంటే కాదు గమ్మం అన్నారు భగవంతుడు తలుచుకుంటే మహిమలకు కదవలేదు రోజు తలుచుకుంటే దెబ్బలకు కదవలేదు మరి ఆనాటి దినమందు 101 మంది బ్రాహ్మణులు పిలిపించి వచ్చిన బ్రాహ్మణులను కళ్ళ చూసి ముంగిళ్ళు నూకి ముత్యాలు వర్తి బంగారు కుర్చీపీటల్లో బ్రాహ్మణుల కూర్చుండబెట్టి బంగారు కుర్చీపీటల్లో బ్రాహ్మణులు ఏనాడు కూర్చున్నారో వచ్చిన బ్రాహ్మణులు పాలల నేతుల్లో పంచంగాలు గడిగి చెక్కనేలకమ్మలు చిక్కువాడ చూసిండ్రు పెద్ద నేలకమ్మల పేరెల్లా చూసిండ్రయ్యా చూసినట్టు ఉన్నాయి సూర్యబలము చెప్పినట్టు ఉన్నాయి చంద్రబలము రంభ ఊర్వశి మేనక తిలోత్తమల కన్నా సక్కదనంగా ఉన్నది చక్కని గడియల్లా నీ బిడ్డ పుట్టింది కాబట్టి ఇక నీ బిడ్డ పేరు పెడుతున్నావా అని వచ్చిన బ్రాహ్మణులు ఆడవిల్లను చేతబట్టి ఆడవిల్ల పేరు సంధ్యారానని ఏనాడు పేరు పెట్టిండ్రో అచ్చిన బ్రాహ్మణులకు అవదానం గౌదానం అన్నదానం వస్త్రదానం చేస్తున్నారు సన్న పంగీలు సవకట్ల పోగులు ముంజేది కడియాల ముద్దు టుంగురాలు దానం చేస్తున్నారు దానం ధర్మం పట్టుకొని ఎక్కడి బ్రాహ్మణులు అక్కడ వెళ్ళిపోతున్నారు ఏడేడు మేడల్లా కలియేడు విద్యలమ్మవారు ఆ తల్లి చూడు కళ్ళ బిడ్డలు పట్టుకొని సంబరపడుతున్నది సంతోషపడంగా కళ్ళ బిడ్డను పక్క లోపల పెట్టుకొని ఆ తల్లి వండుకున్నది తెల్లవారే సమయం 21 దిన వెళ్ళి 22 రోజులు పడుతున్నవి 22 రోజుల నాడు ఆ తల్లి ప్రాణం పోయేది ఉన్నది అలనాడు భగవంతుడు పరమోడి ఘట్టంగా నా బిడ్డ నీ కడుపు లోపల నీకు బిడ్డ పుట్టినాక 21 దిన వెళ్ళి 22 రోజుల నాడు నీ ప్రాణం పోతుందని చెప్పలేదా ఆ కన్న తల్లికే అమ్మా బతులు కళ్ళల్ల గల్లబడుతున్నారా ఆ తల్లి సుశీల రానికి 7 యమభటులు కళ్ళల్ల గల్లబడుతుంటే జాలిగుండ జల్లు అంటున్నది నా బిడ్డ నా ప్రాణం పోతుంది బిడ్డో ఇక నా జీవనం వెళ్ళిపోతుందే బిడ్డ నేను బ్రతికినంత సేపు బ్రతకనే బిడ్డ నీ ఆలను నేను చూడని పాలన నేను చూడరాని ఆ కన్న తల్లి సుశీల రాని కన్న బిడ్డను పట్టుకొని బట్టు మరిచాము పొద్దునే కన్న తల్లి గలగల కంట నీరు తీత ఉన్నదా సుశీల రానికి ఎవరు యమధర్మరాజు వచ్చి యమభాష వేసేటప్పుడు అవలాల అక్కలాల ఇప్పటికైనా అప్పటికైనా పచ్చిపాలంతరు పాలు పడితే నా బిడ్డ నా కొడుకు పాలు తాగి వండుకుంటే నేను కంటి నిద్రపోకున్న గాని సగం నిద్రతోటి ఉండి సగము తెలివితోటి ఉండి నా బిడ్డను నా కొడుకును దాదుకోవని ఏ కన్న తల్లికైనా ఉంటదే అవ్వలారా కన్న తల్లులు చూడుంది అవ్వలాల ఏడాది కొడుకు పెరిగేదాకా సగం నిద్ర చంపుకుంటది ఏ కన్న తల్లైనా సగం నిద్ర పోతుందాటనే అవ్వ ఆ సగం కడుపుకు తింటదా
ఉన్నది నా కొడుకు సత్యశీల రాజు తోడ నాకొక్క బిడ్డి పుట్టిందా అని సంబరపడ్డ సంతోషపడ్డ ఎవరు యమధర్మ రాజులు వచ్చి అమ్మవారు సుశీల రాణికి యమ పాశమయ్యంగా అవలాల చూడుండి అమ్మవారు సుశీల రాణి వంటశాలల్లో కూర్చుండి ఎల్లిపాయ మిరమేసుకున్నది ఆటమూటు కలిపి బుక్క వంగి నోట్ల పెట్టంగా బుక్క దారి కింద వాడే ఓ దేవుడా అయ్య బుక్క దారి కింద వాడే అవలారా అల్లు మిక్కిలంక ఉంది కాతల్లికి అయ్యో అనుమానం ఎక్కువ గా తల్లికి అయ్యో దొంగలు దోసినట్టు కాబట్టనా భూతాలు తరిమినట్టు కాబట్టనా నాలుగంత గుంజబట్టే గా తల్లికి అయ్యో నరాలన్నీ గుంజబట్టే గా తల్లికి ఇక ఎరగన్లు ఎత్తదీరా చూసిరా ఎర్రెర్రి చూపులు అన్నా చూస్తున్నదా అప్పటికైనా అన్నారు అన్నం తినేటప్పుడు తొలి బుక్క జారి కింద పడితే అన్నం బాకి గాడికే దేరిపోయినట్టాట మరి బుక్క జారి కింద పడితే దానికేమో తప్పు లేదన్నరే అవ్వ మరి బుక్క జారి కింద పడ్డందుకు అమ్మవారు సుశీల రాణికి అనుమానం అత్తన్నది అల్లు మిక్కిలైతన్నది దొంగలచ్చి దోసినట్టయితన్నది యమదూతలు వచ్చి తరిమినట్టయితన్నది ఎరగంలో ఎత్తున్నది వెర్రెర్రి చూపులు చూస్తున్నదాట సుశీల రాణి నా బిడ్డ వండుకున్నదో నా బిడ్డ లేచిందో అని వంటశాలల్లో నుంచి పల్లె బతుకు జరిపి అయ్యో బిడ్డ వేడి కత్త ఉంది ఓ దేవుడా బిడ్డ వేడి కత్త ఉంది ఓ దేవుడా బిడ్డ మీద పడ్డ తీరా ఓ దేవుడా బిడ్డ నా బిడ్డ సుశీలాని బిడ్డరావే కన్న బిడ్డ బంగారమా నువ్వు చాలనాని నా బిడ్డ దేవుళ్ళ పూజ చేసి నా బిడ్డ పల్లారికి బండ్లు కట్టి నా బిడ్డ ఎదురైన దేవుళ్ళకే నా బిడ్డ ఎదురైన దేవునికి నా బిడ్డ బిడ్డ నీనల్ల మొక్కి కన్నా నా బిడ్డ నిన్ను నేను కన్నగాని బంగారమా నేను గణపోతి సంజరాని నేను గణపోతి నా బిడ్డ తెరాలే బిడ్డ పుట్టినాక అమరపాడే వెళ్ళ సంతోషపాడే పడే వాళ్ళ బిడ్డ వెళ్ళిపోతా ఉన్నా అమ్మను పోతన్నా అమ్మ కరువు అయితే ఏ బిడ్డకైనా అమ్మ కరువే బిడ్డ పాలు వంగిపోతే ఆశమన్నం కరువు అమ్మ ఉన్నని నాళ్ళు అన్నారు బిడ్డ పాలు ఉన్నని నాళ్ళు ఆశమంటారు బిడ్డ నేను పోయినాక పాలకులు లేకే వాళ్ళు ఎవ్వరు బిడ్డ ఎవరిస్తారు బిడ్డ ఆడపుతులు లేతే ఆడకెవ్వరు బిడ్డ ఎవరంటుతారు చూసి జడలు బిడ్డ ఎవరెత్తరు బిడ్డ నా బిడ్డ పొద్దు పొడిచే కాల నువ్వు ఉన్నావు నీకెన్నడు పొద్దుకు కాల నీకెన్నడు తెల్లవాడాలి బిడ్డ నా బిడ్డ ఉన్నన్ని రోజులే ఏ బిడ్డలకైనా పువ్వు అన్నారు పాలున్నన్ని రోజులే పాశం అన్నారు అవ చచ్చిపోతే పువ్వ కరువు అన్నారు పాలు వంగిపోతే పాశం కరువు అన్నరే బిడ్డ నువ్వు ఆటసాడు విందవమ్మా నా బిడ్డ ఆటసాడు విందవమ్మా బంగారమా సాడు పండువమ్మా నా బిడ్డ
నా బిడ్డ నువ్వు ఎడుదుకుంటావని ఇంట్లో కలిసి అమ్మా అమ్మా అని ఇక నువ్వు ఎడతావు బిడ్డో రేపటి కన్నా అమ్మాని పిలిచే చూసుకుంటా చెట్టుకు బిడ్డ గట్టుకు బిడ్డ అవ్వానుకుంటా అవ్వలేదు అని వెళ్ళిపోతా ఉన్నా ఏడేడు మేడలో నా ఓ దేవుడా అక్కడ ఏడు మిద్దలల్లా అమ్మవారు సుశీలా ఓ దేవుడా కలకల కన్నీరు తీసే అమ్మలారా కలకల కన్నీరు తీస్తున్నది గా బిడ్డ మీద పడ్డది అమ్మవారు సుశీల రాని ఏడువంగా రాజ్యాన రాజు సురేంద్ర పట్టణమే లేదు సురేంద్ర మహారాజు రాజు ఎదురున్న వత్తడు రావో దేవుడా ఎదురున్న వత్తడు రావో దేవుడా ముఖము చూసినాది నారాయణ ఏమంటే చెప్పవాలే పోరాలా ఏమంటే చెప్పవాలే పోరాలా ముఖమందు పెట్టుకొని గిద 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 కన్న బిడ్డనెత్తుకొని ఉరికొచ్చి కన్న బిడ్డ సంజరాని భర్త పాదాల కాడ పెట్టింది కుట్టోడ కన్న తల్లి కట్టోడ కూడింది బిడ్డను బందుకు పెట్టి భర్త రెండు పాదాలు పట్టుకున్నది నానా నానా నేను వెళ్ళిపోతానా నానా నాటి దినమందు రామచిలక వచ్చి జామకాయను ఒడుచుకొని తిన్నట్టు నీ మనసును బాధపెట్టి కొడుకు సత్యశీల రాజుతో మనకొక్క బిడ్డ పుడితే రేవడి కల్లా మన బిడ్డ మన కన్న కొడుకును కూరాడుకున్న కాడ కూర్చుండబెట్టి నాదా నొష్టికి బొట్టు పెట్టి చేతికి రాకీడు కడుతుంది 5 ఏళ్ళకొక్క నాడు చక్కెర కుడుకలు పోతుందా అని నేను బిడ్డ నన్నగన్ననయ్యా ఓ నాదా బిడ్డ నన్నగన్ననయ్యా ఓ నాదా నాటి దినమందు సంతాన బలం ఇచ్చేటప్పుడు పాడుబడ్డ గుళ్ళల్లో నేను పూజలు కట్టిన్నాను భగవంతుడు వచ్చి సంతాన బలం ఇయ్యంగా ఓ బిడ్డ సుశీల రాణి నీ గర్భవాసవంతు బిడ్డ ఉడుతుంది కానీ ఆ బిడ్డ పుట్టినాక బిడ్డని అనే బాకి నీకుంటది సాదే బాకి నీకుంటదని సంగమయ్య చెప్పిండు నాదా నీ దగ్గర ఒక్క దొంగతనము దాసిన నీ దగ్గర ఒక్క ఉచ్చర దాసిందయ్యా నాదా బిడ్డ పుట్టినాక నా ప్రాణం వెళ్ళిపోతాడు అన్నాడయ్యా నా ప్రాణం వెళ్ళిపోతుంది ఓ నాదా వెళ్ళిపోతుందయ్యా ఓ నాదా
22 రోజుల బిడ్డ మన బిడ్డనే నా భార్య అయ్యో మన బిడ్డలెవరే నా భార్య కుందురే ఓ బాబా ఎవరదాలు కుందురే ఓ బాబా కుందురే నా భార్య ఎవరు కుందురే నా భార్య అమ్మాని పిలవలేదు మన బిడ్డ అమ్మాని పిలవలేదు మన బిడ్డ నీ ఆశ తీరలేదే ఓ బాబా అయ్యో నీ ఆశ తీరలేదు ఓ బాబా బాబాని పిలవలేదు మన బిడ్డ బాబాని పిలవలేదు మన బిడ్డ నా బాబా తీరలేదే ఓ బాబా అయ్యో నా బాబా తీరలేదు ఓ బాబా నా బాబా తీరలేదే ఓ బాబా అయ్యో నా బాబా తీరలేదు ఓ బాబా బావదావు సిన్నదానా నా భార్య నీడుగల్లదాని వాణి ఓ బావా అయ్యో నేను వందుకున్నా నా భార్య నువ్వు కైసగల్లదాని వాణి ఓ బావా నేను కళ్యాణవాణి నానే ఓ బావా ప్రేమగల్లదాని వాణి ఓ బావా పెళ్లి చేసుకున్నా నా భార్య పెళ్లి చేసుకున్నా నా భార్య చిన్ననాడు మన జంట ఓ బాబా నానాడు రాదంట ఓ బావా జగరాజు జంట కాదే నా భార్య జగరాజు కంట కాదే నా భార్య చిన్ననాడు మన జంట ఓ బాబా నానాడు రాదంట ఓ బావా బావుదాల జంట కాదే నా భార్య బావరాదంట కాదే నా భార్య కాశీపయ్యే కాలం వచ్చే ఓ బాబా నాకే కాలం వస్తే ఓ భార్య ఓ బాబా చిన్నదానా ఎంత మొగాడు పోయి ఏ గుళ్ళంత తల్లి భూమి మీద ఉంటే బావనింటి బాసలు లోవి కోమటింటి పుట్టాలు దంచి అవ బిడ్డ దాదుకుంటది కానీ నేను మొదలాయి దాన్ని బావా నేను బిడ్డనెట్ల దాదన్న దేవి బావరాయే బావా అవరవే బావా బావనే చూసినే అవరే సుశీలా నాడు బావా చిన్ననాడు బావా నేను బావా నేను బావా చేసుకున్నా పెళ్లి చేసుకున్నా ఒక్కనాడు బావు ఒకనాడు మనకు లేదే బావా లేవే బావా ఒక్కనాడు మనకు ఒకనాడు మనకు చూడవరకాలేదు చూడగలగాలేదు చేత బావా ఎవచేతన బావా లేదు చదవట్టాలేదు మీరు నోటమే బావా ఇంకెలా ఉండదు బావా మాట వింటాలేదు అడగలింటాలేదు భక్తి మనము వడ్డీ మనము పోతన బావా మనం పోతన బావా అనుభవాలని అనుభవాలని మనలానా లేదు అలానా లేదు అన్న ఎల్లారోలే అన్న ఎల్లలోలే మంచి పేరువే బావా అదివేనవే బావా మంచి పేరువే బావా అదివేనవే బావా నా బిడ్డ సంజవ్వా బిడ్డు మా బాబగారి కడుపు లోపల బిడ్డ నువ్వు ఎందుకారు పుడితివే నా బిడ్డ సంజవ్వా నా బిడ్డ నువ్వు ఉంటాల నాడు బిడ్డు మేము కోటి రోజులు రోజులము కొన్ని పూజలు చేసినము మునగట్టుకుంటాము మునిగి పూజలు చేసినము బిడ్డ చెయ్యరాని పూజలు చేసినవు పట్టరాని వ్రతాలు పట్టినవు నా బిడ్డ బాబు చిన్నదానా ప్రాణము బాబా ఓ బాబా చిన్నదానా ఎల్ల నీ ప్రాణం పోదు అంటల్లము ఎవరు ఎవరు తల కళ్ళల్లో కాబట్టి వచ్చిన ఎవరల్ల తోటి నా భార్య వచ్చిన ఎములతోటి నా భార్య నేను రానాని చెప్పే ఓ బాబా నేను రానని చెప్పే ఓ బావా ఎత్తుకునేరు పోతా ఓ బాబా అయ్యో తీయండి నేను పోతా ఓ బావా ఎత్తుకునేరు పోతా నా భార్య అయ్యో తీయండి నేను పోతా నా భార్య రాజ్యాన రాజు సూర్యేంద్ర మహారాజు బావని అందుకు నా ప్రాణము ఇస్తా ఆ యముల తోడు చెప్పు ఓ అయ్యా యమ ధర్మరాజులారా నా అందుకు నా భర్తను పంపిస్తా అని చెప్పు అంటున్నావు నాదా చుట్టాలు బంధువులు గిట్ల చుట్టూ కూర్చుండి మధ్యలో చచ్చిపోయేటోళ్ళు ఉన్నప్పుడు చుట్టాలు బంధువులు చుట్టూ కూర్చుండు ఏడ్చుకుంటేనే కాడు దాకా వస్తారు గాని కూడా ఎవరు రారన్నరే అయ్యా
నాదమన బిడ్డను తీసి నీ చేతుల్లో పెడతాన్నా సాదుకుంటే పుణ్యము తప్పుకుంటే పాపము ఎత్తుకుంటే పుణ్యము ఎత్తి వేస్తే పాపమయ్యా ఎంగిలి నోట మాట తిట్టకు ఎడమ చేత మన బిడ్డను దెబ్బ కొట్టకయ్యా ఓ నాగా ప్రాణేశ్వరా మన బిడ్డను అల్లారు ముద్దు కాని చేతుల మంచోలను సారి పెంచి పెద్ద వేసుకోవయ్యా నాదా ఎదిగిన మన బిడ్డకు అత్తగారింటికి సాగనంపినాక ఎదిగిన మన బిడ్డకు పెళ్లి చేసి అత్తవారింటికి సాగనంపినాక ఏ బిడ్డలకైనా అవ్వగారింటి కోవన్నని పానం కొట్టుకుంటది పండుగ వచ్చినాడు పాపం వచ్చినాడు అవ్వగారిల్లా అని మన బిడ్డ ఆశపడి వస్తుంది నాదా మన బిడ్డ వచ్చినప్పుడు మన బిడ్డను ఆ పూలు పెట్టే కాడ సీర పెట్టే కాడ సార పెట్టి సాగనంపున్నయ్యా మన కొడుకు సత్యశీల రాజు విడిచిపెట్టి కూడలు రమాదేవి విడిచిపెట్టి నాదా నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోతన్నా ఇప్పటికైనా అప్పటికైనా ఓ బిడ్డ పండుగ చిన్నారు ఏ బిడ్డలైనా అవ్వగారింటి వీధికి మతి కొట్టుకొని అవ్వగారింటి కట్టరు నా బిడ్డ దసరా పండుగ బ్రతుకమ్మ పండుగ ఉన్నదాని 10 రోజుల ముందుందనంగా నువ్వు అవ్వగారి అత్తగారింటి కాడ మందందరూ ఆడవాళ్ళు అత్తగారింటి కాడ నుంచి అవ్వగారింటి కోవంగా మా అవ్వ వస్తుంది నన్ను తోలుకొని పోతుందా అని మా బాబు వస్తాడు నన్ను తోలుకపోతాడా అని అయ్యో నాయుతో వా బిడ్డ నాయుతో వా బిడ్డ సుత్తవ బిడ్డ సుత్తవ బిడ్డ వెళ్ళిపోతా ఉన్నా మన బిడ్డ అత్తగారింటి వస్తే నాదని అంగ ఒక్క ముచ్చలేముతున్నా మారు లగ్గమాడవోకు మళ్ళీ పెళ్లి చేసుకో మారు లగ్గమాడి మారు బొట్టు పెట్టినట్టయితే నా భార్య లేదు చూడవస్తుందా అని మారు లగ్గమాడినట్టయితే వచ్చిందాని కింద సచ్చిందాని పిల్లలని నానవన బిడ్డడి పేరు నాన పెడుతుందయ్యా అది ముందడ ముచ్చట పెట్టు ఎలుక ఎక్కిరిస్తుంది నాదా మారుబొట్టు పెట్టి మల్ల లగ్గమాడకు మన బిడ్డ అత్తగారింటి కాడ నుంచి మన బిడ్డ వచ్చినప్పుడు ఇది మాడి గత్తందా అని నాదా మన బిడ్డకు మందో మాకో పెట్టి మన బిడ్డను ఏదన్నా గతి చేస్తే నా కన్న కడివే నాదా కన్న కడివే నాదా అది కండిపోతాదయ్యా కన్న కడివే నాదా అది గుడ్డిపోతాదయ్యా వెళ్ళిపోతా ఉన్నా దాటిపోతా ఉన్నా వచ్చింది బావా నేను కొడుకును కన్న తండ్రిని బావా నేను బిడ్డను కన్న తండ్రిని బావా మొదలేమో దూకుగానే నా భార్య మన్ను వాడాలి ఎల్లటి రోజు లోపల నీ ప్రాణం వెళ్ళిపోతున్నదంటున్నావు కాబట్టి అయ్యో నీ తోడు నా తోడే ఓ బావా మన బిడ్డ తోడు బావా నా భార్య మన కొడుకు తోడు బావా ఓ బావా గజవేని తోడు నా భార్య లగ్గవాడవోనే నా భార్య పెళ్లి వేసుకోనే నా భార్య పిల్లలతోనే నా భార్య పచ్చి బండారి వట్టి ఓ బావా ఎంత ఉన్నా నా భార్య
ఎక్కువ వస్తుందాట కన్న తల్లి మనసులున్న ముచ్చడాట భర్త తోడి చెప్పింది కన్న బిడ్డ సంధ్యారాణిని భర్త సురేంద్ర మహారాజు చేతిలో పనిపెట్టి అయ్యో ఎవరానా ఎవరాలవో ఎవరాలో నా ఎవరానా ఎవరానా ఎవరాలవో ఎవరాలో నా ఎవరానా అయ్యో విలవిల కొట్టుకొని ఓ ఎవరాలో నా ఎవరానా పట్ట ప్రాణం లేవో ఎవరాలో నా ఎవరానా భార్యను చూసినాడు ఓ ఎవరాలో నా ఎవరానా బాధపడతా ఉన్నడే అయ్యో తల్లి చూచీల రాణి జీవనం ఎప్పుడు వేయిందో రాజ్యాన రాజు సురేంద్రగిరి మహారాజు ఓ బావ చిన్నదానా ఎల్లని ప్రాణం బాయన బావ ఎల్లని జీవనం వెళ్ళి బాయనాన దేవి ఓ బావ చిన్నదానా నువ్వుండి నేను పోత కొడుకును దాదుకుందువు బిడ్డను దాదుకుందువు బావ సుశీల రాణి కోట శంభుని గుళ్ళాకాడ ఈడు గాని
సంగమ్మ 22 రోజుల బిడ్డవే బిడ్డో నీ వీరి ప్రేమ నాకు తీర్చలేదు బిడ్డ నా